వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా పల్సర్ లో నార్మల్ డిస్క్ కి అంటే సింగిల్ డిస్క్ కి ట్విన్ డిస్క్ కి డిఫరెన్స్ ఏంటని ఈ వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇది వరకు ఇండివిజువల్ వీడియోస్ అయితే చేశాను. అంటే ఈ నార్మల్ వీడియో ఉంది, అంటే సింగిల్ డిస్క్ వీడియో ఉంది, ట్విన్ డిస్క్ వీడియో కూడా ఉంది. ఈ రెండు మోడల్స్ వచ్చేసి 2022 వేరియంట్సే. అయితే 2022 వేరియంట్ లో ఈ డిఫరెన్స్ ఏముంది ఈ రెండింటికి అని చెప్పి వీడియో ద్వారా మనం చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి. ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వెహికల్ చూసినట్టయితే ఇది బజాజ్లో సింగిల్ డిస్క్ మోడల్ అనమాట. సో ఇది చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్లో ట్విన్ డిస్క్ మోడల్ అనమాట. అంటే దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్ 2 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ రెండు వెహికల్స్లో కూడా కొంచెం స్టిక్కరింగ్ కానీ లేకపోతే ఈ ఫీచర్స్ కానీ అన్నీ సేమే ఉంటాయి. సో బ్యాగ్ కానీ లేకపోతే ఇక్కడ ఎవ్రీథింగ్ అంతా సేమ్ ఉంటాయి. బట్ దీని స్పెసిఫికేషన్స్ మాత్రం చేంజ్ ఉంటాయి. అంటే టైర్ సైజ్ కానీ లేకపోతే ఇంజిన్ కెపాసిటీ కానీ లేదంటే ఈ ఫ్రంట్ వీల్ సైజ్ కానీ సో ఇలా అన్ని డిఫరెంట్ అయితే ఉంటాయి. అయితే దీని ఫీచర్స్కి డిఫరెన్స్ ఏముంటుంది, ఈ వెహికల్లో రెండు వెహికల్స్కి ఫీచర్స్కి స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్స్ ఏముంటుందని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ సింగిల్ డిస్క్ అనమాట. సో ఇది 4 స్ట్రోక్ ఇంజన్ తోటి 2 వాల్వ్ ఇంజన్ అయితే ఉంటుంది. దీనిలో BS6 ఇంజన్ DTSI ఇంజన్ ఇచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ పేటెంటెడ్ ఇంజన్ అనమాట. సో ఇది బజాజ్ పల్సర్ సింగిల్ డిస్క్ మోడల్. ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్లో ట్విన్ డిస్క్ మోడల్ అనమాట. సో దీంట్లో కూడా 4 స్ట్రోక్ ఇంజన్ ఉంటుంది, 2 వాల్వ్ సపోర్ట్ చేస్తుంది, ట్విన్ స్పార్క్ అయితే ఉంటుంది. ఇది కూడా DTSI ఇంజన్ ఉన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్ కెపాసిటీ రెండు కూడా 149.50 cc ఉంటుంది. సో ఈ రెండు మోడల్స్ కూడా 149.50 cc అంటే 150 cc ఉంటుంది. ఈ ట్విన్ డిస్క్ మోడల్ వచ్చేసి ఇది 10.3 kV పవర్ రిలీజ్ చేస్తుంది 8000 RPM వద్ద. సో టార్క్ చూసినట్టయితే 13.25 Nm టార్క్ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది. ఇది 6500 RPM వద్ద. సో ఇది సేమ్ ఇదే టార్క్ని ఇదే పవర్ని ఈ నార్మల్ మోడల్ కూడా రిలీజ్ చేస్తుంది. అంటే నార్మల్ మోడల్ కూడా 150 cc వస్తుంది కాబట్టి ఇది కూడా 10.3 Nm పవర్ని 13.25 Nm టార్క్ని కూడా రిలీజ్ చేస్తుంది. అలా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసేది ట్విన్ డిస్క్ మోడల్, ఇది వచ్చేసి నార్మల్ మోడల్ అనమాట, అంటే సింగిల్ డిస్క్ మోడల్. అయితే ఈ రెండింటిలో కూడా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్సే ఉంటుంది. ఈ టైర్ చూసుకున్నట్టయితే పల్సర్ 150లో ఇది ట్విన్ డిస్క్ మోడల్, అంటే రేర్లో అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో ఈ టైర్ సైజు 90/90 సైజులో ఉంటుంది, 17 ఇంచెస్ రిమ్ అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి సింగిల్ డిస్క్ మోడల్, దీంట్లో 80/100 సైజులో టైర్స్ అయితే ఉంటాయి. సో ఈ టైర్ సైజ్ అనేది ఈ ట్విన్ డిస్క్ మోడల్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. అంటే దీంట్లో 80/100 సైజ్ ఇస్తే దీంట్లో 90/90 సైజే టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిమ్ సైజ్ అయితే రెండిట్లో సేమ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ట్విన్ డిస్క్ మోడల్. ఈ ట్విన్ డిస్క్ మోడల్లో రేర్ టైర్ వచ్చేసి చాలా వైడ్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది వైడ్గా ఉంటుంది. ఇది నార్మల్ సింగిల్ డిస్క్ మోడల్, దీంట్లో అయితే వైడ్ టైర్ రాదు, నార్మల్ టైర్ వస్తుంది. అయితే ఈ ట్విన్ డిస్క్ మోడల్లో 120/80 ట్యూబ్లెస్ టైర్స్, వైట్ టైర్ అయితే ఉంటుంది. ఇది 17 ఇంచెస్ రిమ్ ఉంటుంది. అదే నార్మల్లో చూసినట్టయితే సింగిల్ డిస్క్ మోడల్లో చూసినట్టయితే ఈ సింగిల్ డిస్క్ మోడల్లో టైర్ చూసినట్టయితే రేర్ టైర్ 100/90 సైజులో ఉంటుంది. ఇది కూడా ట్యూబ్లెస్ టైరే, 17 ఇంచెస్ రిమ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ టైర్ సైజెస్ కానీ అంటే ఈ ట్విన్ డిస్క్ మోడల్కి ఈ నార్మల్ డిస్క్ సింగిల్ డిస్క్ మోడల్కి ఈ టైర్లలో అయితే సైజులో చేంజ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్విన్ డిస్క్ మోడల్లో ఫ్రంట్లో చూసినట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారు. సో ఇవి 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి ట్విన్ డిస్క్ మోడల్లో. ఈ నార్మల్ డిస్క్ మోడల్లో చూసినప్పటికీ ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే దీనిలో డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో కన్వర్షన్ ఫోర్క్ వచ్చేసి 37 mm ఉంటుంది ట్విన్ డిస్క్ మోడల్లో. ఈ సింగిల్ డిస్క్ మోడల్లో 31 mm కన్వర్షన్ ఫోర్క్ అయితే ఉంటుందన్నమాట. ఈ రేర్లో ట్విన్ డిస్క్ మోడల్ చూసినట్టయితే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి గ్యాస్ ఫీల్డ్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి, 2 ఉంటాయి. సో ఇది రైట్ సైడ్లో ఉంటుంది, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ సింగిల్ డిస్క్ మోడల్లో కూడా సేమ్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే షాక్ అబ్జర్వర్స్ 2 ఉంటాయి. ఇప్పుడు మనం బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ డిస్క్ మోడల్ అనమాట. ఇది ABS సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 260 mm డిస్క్ బ్రేక్ డయామీటర్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ట్విన్ డిస్క్ మోడల్. సో ఈ
డిస్క్ వచ్చేసి ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్ లో కూడా దీంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీనిలో ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 280 mm డయామీటర్ ఉంటుంది. సో ఆ సింగిల్ డిస్క్ మోడ్ లో చూసినట్టయితే 260 ఉంటుంది డయామీటర్, అంటే డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి దీంట్లో 280 ఉంటుంది. అంటే ఒక 20 mm సింగిల్ డిస్క్ మోడల్తో కంపేర్ చేస్తే ఈ డబుల్ డిస్క్ మోడల్లో, ట్విన్ డిస్క్ మోడల్లో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ మనం రేర్లో బ్రేక్స్ చూసుకున్నట్టయితే ఈ రేర్ వచ్చేసి దీంట్లో డిస్క్ బ్రేక్ రాదు, బట్ యాంటీ స్కిడ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇది డ్రమ్ బ్రేక్ అనమాట. ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఒకవేళ మనం ట్విన్ డిస్క్ చూసుకున్నట్టయితే ఈ ట్విన్ డిస్క్లో బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ వస్తుంది. సో ఇలా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 230 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. అంటే ట్విన్ డిస్క్ మోడల్లో 2 డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్ వస్తాయి. సో ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 280 mm ఉంటే బ్యాక్లో ఉన్న డిస్క్ బ్రేక్ 230 mm ఉంటుంది. ఇక్కడ మనం సింగిల్ డిస్క్ మోడల్ చూస్తే ఈ రేర్లో డ్రమ్ బ్రేక్ ఇస్తే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేసి సింగిల్ డిస్క్ మోడల్. సో దీని లెంత్ చూసుకున్నట్టయితే అంటే ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు లెంత్ వచ్చేసి ఇది 2055 mm లెంత్ ఉంటుంది. అంటే ఈ లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఇది ట్విన్ డిస్క్ మోడల్. సో దీని లెంత్ వచ్చేసి 2035 mm దీని లెంత్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సింగిల్ డిస్క్ మోడల్. సో ఈ సింగిల్ డిస్క్ మోడల్ విడ్త్ చూసుకుంటే ఇది 765 mm దీని విడ్త్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ మోడల్ చూసుకుంటే ట్విన్ డిస్క్ మోడల్ చూసుకుంటే దీని విడ్త్ వచ్చేసి 750 mm ఉంటుంది. అంటే దీని విడ్త్ ఈ సింగిల్ డిస్క్ మోడల్ కంటే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఈ హ్యాండిల్ బార్ సైజ్ అనేది కొంచెం ట్విన్ డిస్క్ మోడల్లో తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం హైట్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ హైట్ వచ్చేసి ఇది సింగిల్ డిస్క్ మోడల్, దీని హైట్ వచ్చేసి 1060 mm హైట్ ఉంటుంది. ఇది ట్విన్ డిస్క్ మోడల్, దీని హైట్ చూసుకుంటే 1115 mm ఉంటుంది. అంటే హైట్ ఈ ట్విన్ డిస్క్ మోడల్ ఈ నార్మల్ డిస్క్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే సింగిల్ డిస్క్ మోడల్ కంటే ఈ ట్విన్ డిస్క్ మోడల్ హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే ఇది వచ్చేసి ఇంజన్ నుంచి కింది వరకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అంటాము. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఇది సింగిల్ డిస్క్ మోడల్, బ్యాక్లో డిస్క్ బ్రేక్ రాదు. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ట్విన్ డిస్క్ మోడల్, రేర్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో దీంట్లో కూడా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మనం వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు మధ్యలో ఉన్న గ్యాప్ను వచ్చేసి మనం వీల్ బేస్ అని పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ వచ్చేసి సింగిల్ డిస్క్లో 1320 mm ఉంటుంది వీల్ బేస్ వచ్చేసి. ఇది మన ట్విన్ డిస్క్లో చూసుకున్నట్టయితే ఈ వీల్ బేస్ 1345 mm ఉంటుంది. అంటే వీల్ బేస్ వచ్చేసి ఈ డ్యూయల్ డిస్క్లో అంటే ట్విన్ డిస్క్లో ఎక్కువ ఉంటుంది. అంటే రోడ్ గ్రిప్ మనం చూసుకున్నట్టయితే డిస్క్ అంటే ఈ డ్యూయల్ డిస్క్ అనేది ఎక్కువ రోడ్ గ్రిప్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. సో మనం ఒకవేళ వెయిట్ గురించి చూసుకున్నట్టయితే ఈ మోడల్ వచ్చేసి ఇది సింగిల్ డిస్క్ మోడల్, దీని వెయిట్ 148 kgs ఉంటే ఈ ట్విన్ డిస్క్ మోడల్ వెయిట్ వచ్చేసి 150 kgs ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్లో అండ్ రేర్లో 2 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి దీని వెయిట్ అయితే కొంచెం ఒక 2 kgs సింగిల్ డిస్క్తో కంపేర్ చేస్తే 2 kgs ఎక్కువ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే ఈ రెండు వెహికల్స్లో కూడా 12 volts ఫుల్ డీసీ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి డీసీ హెడ్ ల్యాంప్ ఇలా ఉంటుంది సింగిల్ డిస్క్ వేరియంట్లో. ఇది డ్యూయల్ డిస్క్ అంటే ట్విన్ డిస్క్ వేరియంట్లో వచ్చేసి హెడ్ లైట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో చూడడానికి రెండు సేమే ఉంటాయి, బట్ దీంట్లో తేడా అయితే ఉండదు. ఈ రెండు కూడా 12 volts సపోర్ట్ చేస్తాయి. ఈ రెండింటిలో కూడా AHO ఫీచర్ అయితే ఉంటుంది, అంటే ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే రెండు వెహికల్స్లో ఉంటాయి. సో ఇదే కాకుండా ఈ హెడ్ ల్యాంప్ పైన ఇలా చిన్న పైలట్ ల్యాంప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా చిన్న పొజిషన్ ల్యాంప్స్గా ఇవి పనిచేస్తాయి. సో ఈ ట్విన్ డిస్క్ మోడల్లో కూడా ఈ హెడ్ ల్యాంప్కి కొంచెం పైన ఈ పైలట్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, ఇవి కొంచెం పొజిషన్ ల్యాంప్స్గా పనిచేస్తాయి. నెక్స్ట్ ఈ వైజర్కి సైడ్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి, రెండింటికి కూడా బల్బ్తో కూడిన లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వస్తాయి. సో ఇలా రెండింటికి కూడా ఉంటాయి. ఈ పల్సర్ 150లో కానీ అంటే పల్సర్ 150 సింగిల్ డిస్క్లో కానీ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్లో కానీ ఇది హాలోజన్ బల్బ్తో కూడిన హెడ్ ల్యాంపే వస్తుంది. దీంట్లో ఎల్ఈడి బల్బ్ అయితే రాదు. మనం బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈ టెయిల్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. ఇది స్ట్రిప్ ఎల్ఈడి మోడల్ అయితే ఉంటుంది, 2 స్ట్రిప్స్ అయితే కనిపిస్తాయి ఇది హెడ్ ఎల్ఈడి అనేది. నెక్స్ట్ వచ్చేసి దీనికి రెండు సైడ్లో ఈ బల్బ్తో కూడిన ఈ 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది సింగిల్ డిస్క్ మోడల్. ఈ డ్యూయల్ డిస్క్లో కూడా ఈ స్ట్రిప్ మోడల్లో ఉన్న ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. దీనికి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి నంబర్ ప్లేట్ అరేంజ్మెంట్, దీనికి వచ్చేసి ఇలా నంబర్ ప్లేట్ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. సో రెండింటిలో కూడా ఈ 5 గేర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి, 5 గేర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి గేర్ రాడ్ ఇలా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మన రైట్ అయితే
ఈ సింగిల్ డిస్క్ మోడల్లో అయితే ఇలా ఉంటుంది. ఇది బ్రేక్ ఉంటుంది, ఈ ఫుట్ రెస్ట్ అనమాట. ఇది వచ్చేసి కిక్ రాడ్. సో ఇక్కడైతే పిలియన్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. ఇది సింగిల్ డిస్క్ మోడల్. వాళ్ళు ట్విన్ డిస్క్ మోడల్లో చూసినప్పటికీ ఇది కూడా 5 గేర్స్ అయితే ఉంటాయి. ఈ గేర్ పోర్షన్ అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. ఈ గేర్ రాడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫుట్ రెస్ట్ ఇలా ఉంటుంది. పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఈ బ్రేక్ అయితే ఉంటుంది. అంటే ఈ బ్రేక్లో మనకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సింగిల్ డిస్క్ మోడల్లో ఒకలాంటి బ్రేక్ ఇస్తే ఈ డ్యువల్ డిస్క్ మోడల్లో ఇంకొకలాంటి బ్రేక్ అయితే ఇచ్చారు. ఒకసారి నేను బ్రేక్ మళ్ళీ చూపిస్తాను. సో దీంట్లో ఈ సింగిల్ డిస్క్లో ఇలాంటి బ్రేక్స్ మోడల్ అయితే ఉంటుంది. అంటే ఇలాంటి సిల్వర్ కలర్లో ఉన్న బ్రేక్ మోడల్ ఇది లాంగ్ అయితే ఇలా ఇచ్చారు. దీని సైజు, దీని డిజైన్ అయితే. ఒకవేళ మనం ట్విన్ డిస్క్ మోడల్లో చూస్తే దీని బ్రేక్ అయితే ఇలా చిన్నగా ఇచ్చారు. సో ఇలాంటి దీనికి ఒక గ్రిప్ అయితే ఉంటుంది. ఆ సింగిల్ డిస్క్ మోడల్కి అలాంటి గ్రిప్ అయితే ఉండదు. సో దీనికి దానికి ఈ తేడా అయితే మనం చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం ట్యాంక్ డిజైన్ చూసినట్టయితే ఈ ట్యాంక్ డిజైన్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది. అంటే ఇది సింగిల్ డిస్క్ మోడల్లో ట్యాంక్ డిజైన్ ఇలా ఉంటే ఈ ట్విన్ డిస్క్ మోడల్లో ట్యాంక్ డిజైన్ సేమ్ అలాగే ఉంటుంది. స్టిక్కరింగ్ కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో పైన చూసినప్పుడైతే ట్యాంక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఈ సింగిల్ డిస్క్ మోడల్ కూడా ఇలా కనిపిస్తుంది. మనం సీట్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి సింగిల్ డిస్క్ మోడల్. దీంట్లో 2 లెవెల్ సీట్ ఉంటుంది. అంటే సీట్ ఒక్కటే ఉంటుంది, బట్ 2 లెవెల్స్ ఉంటాయి. అంటే ఈ రైడర్ పోర్షన్ ఒక లెవెల్ ఉంటుంది, పిలియన్ పోర్షన్ ఇంకొక లెవెల్ ఉంటుంది. బట్ మనం ఈ ట్విన్ డిస్క్ మోడల్లో చూస్తే దీనిలో స్ప్లిట్ సీట్ ఇస్తారు. అంటే 2 డిఫరెంట్ సీట్స్ ఉంటాయి. రైడర్ సీట్ వేరే ఉంటుంది, పిలియన్ సీట్ వేరే ఉంటుంది. ఇవి ఇండివిజువల్గా అటాచ్ చేసే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనము ఈ సింగిల్ డిస్క్ మోడల్లో చూస్తే దీంట్లో సింపుల్ గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం గ్రాబ్ రేల్ మనం చూడొచ్చు. అదే మనం ట్విన్ డిస్క్ మోడల్లో చూసినట్టయితే దీంట్లో ఇలా సింపుల్గా కాకుండా స్పోర్టీ లుక్లో ఉన్న గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. సో ఇది స్ప్లిట్ గ్రాబ్ రేల్ స్పోర్టీ లుక్లో కనిపిస్తుంది. సింగిల్ డిస్క్ మోడల్ కంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది చూడడానికి ఇలా అయితే గ్రాబ్ రేల్ ఉంటుంది. సింగిల్ డిస్క్ మోడల్లో అయితే ఇలా గ్రాబ్ రేల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ గ్రాబ్ రేల్కి ఆనుకొని ఇక్కడ 150 అని చెప్పి దీని నేమ్ లోగా అయితే కనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్లో. సో సేమ్ ఇదే విధంగా ఈ ట్విన్ డిస్క్ కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి డిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనము ఈ ఇగ్నిషన్ కానీ మీటర్ కానీ చూసుకున్నట్టయితే ఈ ట్విన్ డిస్క్ మోడల్లో కానీ నార్మల్ మోడల్లో కానీ సింగిల్ డిస్క్లో ఈ డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్పిఎంను చూపిస్తుంది. ఇటు వచ్చేసి డిజిటల్ మీటర్, స్పీడోమీటర్ కానీ లేకపోతే ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అయితే దీంట్లో చూపిస్తాయి. ఈ లెఫ్ట్ చూసినట్టయితే ఇక్కడ హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ అయితే ఉంటాయి. పాసింగ్ స్విచ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ బటన్స్ అయితే ఉంటాయి. కింద హార్న్ స్విచ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర వచ్చేసి ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. కింద వచ్చేసి ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. ఈ స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి 2 మెథడ్స్లో అయితే స్టార్ట్ చేయవచ్చు. కిక్ రాడ్ మెథడ్ ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది అనమాట. మనం ట్విన్ డిస్క్లో చూసుకున్నట్టయితే సో ఇది కూడా సేమ్ సింగిల్ డిస్క్ మోడల్లో ఎలా ఇచ్చారో సో అలానే ఉంటుంది. ఇది డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ ఉంటుంది. దీంట్లో ఆర్పిఎం చూపిస్తే దీంట్లో వచ్చేసి స్పీడోమీటర్, ఓడోమీటర్ కానీ సో ఇవన్నీ ఇండికేటర్ చూపిస్తాయి. ట్రిప్ 1 ట్రిప్ ఇలా అయితే కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ సెట్టింగ్ కోసం బటన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఈ కింద చూసినట్టయితే కొన్ని ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. ఇది గేర్ పొజిషన్ చూపిస్తుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ చూపిస్తుంది. సో ఇలా అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్విన్ డిస్క్ మోడల్లో కూడా సేమ్ ఇలాంటి ఇండికేటర్స్ ఉంటాయి. ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్, ఇది గేర్ పొజిషన్ చూపిస్తాయి. ఇది హై బీమ్ లో బీమ్ చూపిస్తుంది. సో దీన్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది ఇలా. నెక్స్ట్ వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ ఉంటుంది, హార్న్ స్విచ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. అయితే ఈ నార్మల్ వేరియంట్కి అంటే సింగిల్ డిస్క్ బ్రేక్కి ఈ ట్విన్ డిస్క్ బ్రేక్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఈ స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి 2 మెథడ్స్లో స్టార్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి స్టార్టింగ్ మెథడ్ సెల్ఫ్ స్టార్ట్ ద్వారా చేయవచ్చు, లేదంటే కిక్ రాడ్ ద్వారా కూడా చేయవచ్చు సింగిల్ డిస్క్లో. అదే మన ట్విన్ డిస్క్లో చూసినట్టయితే దీనికి కిక్ రాడ్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ద్వారానే వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఫీచర్స్ అన్ని తీయడం అంటే సేమ్ ఉన్నప్పటికీ ఈ ఫ్రంట్లో వచ్చేసి ఈ ఇంజన్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి కిక్ రాడ్ మనకు రైట్ సైడ్లో అయితే లొకేట్ కాదు, కిక్ రాడ్ ఇవ్వలేదు ఈ ట్విన్ డిస్క్ మోడల్లో. సో ఇలాంటి డిఫరెన్స్ అయితే ఈ సింగిల్ డిస్క్ మోడల్కి ఈ డ్యువల్ డిస్క్ మోడల్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూడవచ్చు, ఇక్కడ కిక్ రాడ్ ఉంటుంది. ఈ సింగిల్ డిస్క్ మోడల్లో కిక్ రాడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే సింగిల్ డిస్క్ ఉంటుంది. అదే మన డ్యువల్ డిస్క్ మోడల్ చూసినట్టయితే ఇక్కడ కిక్ రాడ్ అనేది లేదు, ఇది ట్విన్ డిస్క్ మోడల్ అనమాట. సో ఇలా అయితే ఈ వెహికల్లో డిఫరెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ 2 మోడల్స్, అది వచ్చేసి సింగిల్ డిస్క్ మోడల్ పల్సర్లో, ఇది వచ్చేసి ట్విన్ డిస్క్ మోడల్. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్సెస్ ఏముంటాయంటే దానిలో సింగిల్ డిస్క్ వస్తుంది, దీంట్లో వచ్చేసి
ట్విన్ డిస్క్ వస్తాయి, అంటే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. అయితే దాంట్లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉండి బ్యాక్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ ఉండదు. దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో కిక్ రాడ్ అనేది వస్తుంది సింగిల్ డిస్క్ మోడల్లో. ఈ డ్యూయల్ డిస్క్ మోడల్లో కిక్ రాడ్ రాదు. ఈ సింగిల్ డిస్క్ మోడల్లో నార్మల్ ప్లేన్ సీట్ ఉంటుంది, దీనిలో స్ప్లిట్ సీట్ ఉంటుంది. సో ఇదే కాకుండా దీని టైర్ సైజెస్ కానీ లేకపోతే బ్రేక్ సైజెస్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా అయితే ఉంటాయి. దీని డైమెన్షన్స్ కూడా రెండు అయితే డిఫరెంట్గా ఉంటాయి. సో దాని ప్రైస్ వేరే ఉంటుంది, ఈ ట్విన్ డిస్క్ మోడల్ ప్రైస్ కూడా వేరే ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైస్ కావాలనుకుంటే నేను ఈ వీడియో వచ్చేసి బజాజ్ షోరూంలో మంచిర్యాలలో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు వెహికల్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి అయితే మీరు వెరిఫై చేయవచ్చు, లేదంటే మీరు మీ నియరెస్ట్ డీలర్షిప్లో అయితే వెరిఫై చేయవచ్చు అనమాట. సో ఈ టూ మోడల్కి సంబంధించిన ఇండివిజువల్ వీడియోస్ని అయితే నేను ఇదివరకు చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేసి పెట్టాను. అలా మీకు ఇండివిజువల్గా దీని డిస్క్రిప్షన్ కానీ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఏ మోడల్లో ఏముంటాయని మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద వీటి డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను, ఈ వీడియోకి సంబంధించినవి. సో అక్కడ నుంచి మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు, అక్కడ నుంచి వీడియోస్ అయితే చూడొచ్చు. అక్కడ ప్రైస్ కానీ సో ఇంకా మీద డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడైతే డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియోలో. సో ఇది ఈ రెండింటి కంపారిజన్ అనమాట. సో ఈ మోడల్ ప్రైస్ వేరే ఉంటుంది, ఈ మోడల్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది. సో మీకు వెహికల్స్ కావాలంటే మీరు షోరూమ్కి అయితే వెళ్ళి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. పల్సర్లో సింగిల్ డిస్క్ అండ్ డ్యూయల్ డిస్క్ లేదా ట్విన్ డిస్క్ మోడల్కి డిఫరెన్స్ అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.